ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. ప్రస్తుతానికి ఇందాక నేను చెప్పినట్టు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు భారతదేశం అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ జీసీసీ కూటమి అంటే 6 గల్ఫ్ దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పంద సంతకం జరిగింది. సో దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? 5,000 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నదనేది వాస్తవేనండి. పాయింట్. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి రాజులు పాలించిన నాటి కూడా ఆయా దేశాలతోటి మనకు సంబంధాలు ఉన్నాయి. అట్లాగే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అట్లాగే మన స్ట్రక్చర్స్ అన్ని కూడా దరిదాపు మన అద్భుతమైనటువంటి నిర్మాణాలు కట్టడాల్లో మనకు వాళ్ళ శైలిలో ఉపకృతి శైలి ఇటువంటి కోఆపరేషన్ ఆనాటి నుంచి ఉంది. మోడర్న్ ఏదో 16-17 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇచ్చిన దగ్గర నుంచే కాదు, క్రీస్తు పూర్వం నుంచి కూడా సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చేవరకల్లా స్పెషలైజేషన్ వచ్చేవరకల్లా గల్ఫ్ కూటమి అంటే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ కౌన్సిల్ వాళ్ళకు ఒక స్పెషలైజేషన్ ఉంది, మనకు ఒక స్పెషలైజేషన్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఒక సిద్ధాంతం ఉంటుంది, కంపారేటివ్ కాస్ట్ థియరీ అని ఒకటి ఉంటుంది. తర్వాత కంపారేటివ్ కాస్ట్ సెల్ఫ్ అడ్వాంటేజ్ ఉన్నటువంటిది కూడా ఇంకోటి ఉంటుంది, ఎక్షర్ ఓహిల్ థియరీ అని ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది గల్ఫ్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తి చేయటంలో ప్రత్యేకీకరణ సాధించింది. కాబట్టి మన దేశంలో మనం పెట్రోల్ ఉత్పత్తి చేసుకునే దానికన్నా మనం గల్ఫ్ దేశాల్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వచ్చినప్పుడు మన ఉత్పత్తి కన్నా దిగుమతి చేసుకోవటం మనకు శ్రేయస్కరం. అట్లాగే వాళ్ళకు వ్యవసాయ పంటలు పండవు, లేదా ఇతర ఉత్పత్తులు లేవు, స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇటువంటి ఉత్పత్తులు తక్కువ. కాబట్టి మన నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటే వాళ్ళకు అడ్వాంటేజ్. కాబట్టి మ్యూచువల్ అడ్వాంటేజ్ తోటి వాళ్ళ రెండు ప్రాంతాలు కూడా లాభపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో అయితే రెండింటి మధ్య $170 బిలియన్ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా $178 బిలియన్ మన భారతదేశం జీసీసీ మధ్య కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల ఇప్పుడున్నటువంటి అనిశ్చిత స్థితిలో ఈ ఒప్పందం వల్ల మన మీద పెట్రోల్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలనేటువంటి విషయంలో అమెరికా ఒత్తిడి తెస్తుంది. ఈ ఒత్తిడిలో రష్యా నుంచి ఆపేయాలనేది ఒక డిమాండ్. రష్యా నుంచి ఆపేస్తేనే మేము టారిఫ్లు 18% అని చెప్పేసి డిక్లేర్ చేశారు. మోడీ కూడా ఒప్పుకుండానే ట్రంప్ డిక్లేర్ చేశాడు. కాబట్టి మనకు రష్యా నుంచి ఒకవేళ ముందు ఆపుకోవాల్సి వస్తే ఆల్టర్నేటివ్గా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి అంటే ఇరాన్ నుంచి కూడా దిగుమతి చేసుకోవద్దు అన్నాడు ట్రంప్. ఇవాళ ఇరాన్కు తర్వాత అమెరికాకు గల్ఫ్లోనే చర్చలు జరుగుతున్నాయి. అదేది ఈ ఒమన్లో చర్చలు జరుగుతున్నాయి, ఏది ఇరాన్ అణు ప్లాంట్స్ మీద. కాబట్టి అప్పటి వరకు ఇరాన్ నుంచి కూడా దిగుమతి చేసుకోవద్దు అంటుంది. కాబట్టి మనకు ఆల్టర్నేటివ్గా పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నటువంటి ఈ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మనకు ఆల్టర్నేటివ్గా రష్యా నుంచి రాని స్థితి నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మన వ్యవసాయానికి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఉదాహరణకు అమెరికా మనం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తే ఇంత పెద్ద మార్కెట్ అన్నా మనం బియ్యం ఎగుమతి చేసేది కేవలం 2% అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం, 98% ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అందులో గల్ఫ్ కంట్రీస్ కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి మన ఆహార ధాన్యాలకు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కు మనకు డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇదే కాదు, ఇంకా ఇతర ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల వల్ల కూడా మన దేశం యొక్క క్యాపబిలిటీస్ పెంచుకోవాలి. క్యాపబిలిటీస్ పెంచుకుంటే ఈ అగ్రిమెంట్ల వల్ల బెనిఫిట్ అవుతాం. క్యాపబిలిటీ లేకపోతే ఈ అగ్రిమెంట్లు ఉన్న ఉపయోగం లేదు. ఎందుకంటే ఉదాహరణకు అమెరికాలో డిమాండ్ ఏర్పడుతుంది అనుకోండి, ఉక్కు దానికి తగిన విధంగా సప్లై చేయగలగాలి. అట్లా గల్ఫ్ దేశాల నుంచి ఆహార ధాన్యాల డిమాండ్ ఏర్పడుతుంది అనుకోండి, దానికి తగినంతగా వ్యవసాయ ఉత్పత్తి ఉండాలి, సప్లై చేయగలగాలి. కాబట్టి మన దేశం యొక్క క్యాపబిలిటీస్ పెంచుకుంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల వల్ల మనం ఆ మేరకు బెనిఫిట్ పొందుతాం. సో దీంట్లో ఇంకొకటి కూడా కొంత రవాణా ఖర్చులు కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు వెనిజులా నుంచి తీసుకునే దానికి అంటే కూడా రష్యా నుంచి వచ్చేదానికంటే కూడా గల్ఫ్ నుంచి అయితే కొంత మనకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయేమో. ఇది ఒక కీలకమైనటువంటి దీని మూలంగా కూడా చూడవచ్చు కదా. ఖచ్చితంగా ఇన్నాల్సింది మనకు ఇవాళ రష్యాకు మనకు ట్రేడ్ ఆయిల్ తీసేస్తే $4 బిలియన్. ఎందుకు ఎంత తక్కువ ఉందంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలంటే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల కొంత మేరకు ఆ మీదుగా రవాణా ఖర్చులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది.
అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ అగ్రిమెంట్ అమలు చేసుకోవడానికి, మ్యూచువల్ బెనిఫిట్ కావడానికి క్యాపబిలిటీస్ పంచుకొని మనం దానికి సిద్ధంగా ఉండాలి, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవటానికి. అవకాశాలు అందిపుచ్చుకోలేదనుకోండి, ఇవన్నీ కూడా అజాగల స్థానాలుగా మేక ఇక్కడ పాలు ఇవ్వని స్థానాలు ఉన్నట్టుగా మారిపోతాయి. కాబట్టి వాటి నుంచి బెనిఫిట్ రావాలంటే ఖచ్చితంగా ఏ దేశానికి ఏది డిమాండ్ చేస్తుందో దానికి తగ్గ సప్లైని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పక్కకు పెడితే, గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బెనిఫిట్ పక్కకు పెడితే, ప్రపంచంలో అగ్రగామిగా మనకు ఉద్యోగిత లభించేది గల్ఫ్ కంట్రీస్ నుంచి. అమెరికాలో ఇప్పుడు మన వాళ్ళు 50 లక్షల మంది ఉంటే, ఈ 6 దేశాల్లో కలిపి మన వాళ్ళు 96 లక్షల మంది ఉంటున్నారు. 96 లక్షల మందికి స్కిల్డ్, అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఏది, జాబ్ మార్కెట్ అంటే ఇండియాకు గల్ఫ్ దేశాలే. కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా ఇంకా భవిష్యత్తులో మన నుంచి ఇంకా కొంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది మన వాళ్ళకు. కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్ కూడా మనకి ఈ అగ్రిమెంట్ ద్వారా మనకు లభించేటువంటి అవకాశం. వీటితో పాటు సార్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే, ఈ ఒప్పందం చేసుకుంటే, సో మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి వస్తువులకు కూడా కొంత డిమాండ్ పెరుగుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఎగుమతి చేసేటువంటి ఇందాక మీరు చెప్పినట్టు ఆహార ధాన్యాలు కానీ, లేదంటే ఇనుము కానీ, స్టీల్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈవెన్ కెమికల్స్ ఆల్సో కూడా. సో వీటికి కూడా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ఆ దేశాల్లో. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఈ వ్యవసాయం పండించిన దానికన్నా, మరొకటి పండించిన దానికన్నా వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎగుమతి చేయటం వాళ్ళకి స్పెషలైజేషన్. కాబట్టి వాళ్ళు ఏ స్పెషలైజేషన్ దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఆ దేశం లాభపడదు. దానికి ఈ వెదర్ అడ్వాంటేజ్ లేకుండా, వాటర్ సప్లై లేకుండా, వ్యవసాయ పంటలు పండే పరిస్థితుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకు నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆయిల్లో ప్రత్యేకీకరణ సాధించి మనకి ఎగుమతి చేసి, మనం ప్రత్యేకీకరణ సాధించినటువంటి అంటే మన స్పెషలైజేషన్ వ్యవసాయం కాబట్టి ఈవెన్ మన వస్తువులు కూడా అక్కడ మార్కెట్ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్లో ఉంటాయి కాబట్టి, టారిఫ్లు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి, సుంకాలు తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎగుమతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కూడా అక్కడ తక్కువ రేటుకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా అదే నేను చెప్పబోయేది. కాబట్టి మనం స్పెషలైజేషన్ వ్యవసాయం ఉంది కాబట్టి మనం ఎగుమతులు చేసి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు మనకు ఆయిల్ ఎగుమతి చేసి వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మ్యూచువల్ బెనిఫిట్స్ అదనంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెజర్స్లో మనం ఆయిల్ నుంచి వచ్చేటువంటి ప్రజలు తట్టుకోవటానికి, మన ఇంధనం సెక్యూరిటీ, మన ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే మనతో పాటు కొన్ని ఏషియన్ కంట్రీస్ అగ్రికల్చర్లో స్పెషలైజేషన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. మన ప్రొడక్టివిటీ పెంచుకుంటే మన రైస్ యొక్క రేటు తక్కువ ఉంటుంది, మన వీటి యొక్క రేటు తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా మనకన్నా తక్కువ ధరకు ఇతర దేశాలు సప్లై చేసినాయి అనుకోండి, అప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చే లాభం మనం పొందలేం. కాబట్టి మనం ఎక్కడైతే బెనిఫిట్స్ వస్తున్నాయో వాటిని అక్కురుగా చేసుకోవాలంటే వాటికి తగ్గట్టుగా ప్రొడక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు వరి ఉంది. వరి మనకన్నా చైనాలో, వియత్నాంలో, థాయిలాండ్లో, ఫిలిప్పీన్స్లో, జపాన్లో దిగుబడి ఎక్కువ కాబట్టి మనకన్నా బియ్యం తక్కువ ధరకు సప్లై చేస్తారు. కాబట్టి వాటిని మించి మనం ఈ దేశాలతో బెనిఫిట్ కావాలంటే మన వరి ప్రొడక్టివిటీ పెరగాలి, మన గోధుమ ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రొడక్షన్ కాదు, ప్రొడక్టివిటీ. అంటే పర్ ఎక్కర్కు మనం 35 బస్తాలు 40 బస్తాలు పండిస్తే వాళ్ళు 60 బస్తాలు పండిస్తారు. కాబట్టి ఈ ప్రొడక్టివిటీని పెంచి మనం బెనిఫిట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వచ్చే అవకాశాలు అందిపుచ్చుకునేది మరొక అవకాశం గల్ఫ్ ఫ్రీ ట్రేడ్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే చైనా తోటి, అమెరికా తోటి ఉన్నటువంటి దానికన్నా పెద్ద ట్రేడ్ ఇది. చైనా తోటి $120 బిలియన్ ఉంటే అమెరికా తోటి $130 బిలియన్. కానీ రష్యా తోటి $64 బిలియన్ ఉంది. కానీ ఇవాళ గల్ఫ్ దేశాలతో మనకు $178 బిలియన్ ఉంది. అంటే ఈ మూడింటికన్నా కూడా పెద్ద అగ్రిమెంట్ ఇది. సో ఇది ఇంకా FTA పెరిగేటువంటి ఛాన్స్ ఉంటాయి కదా, మీరు అన్నట్టు $170 బిలియన్ ఉంటే ఈ ఒప్పందంతో ఖచ్చితంగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పెరిగేటువంటి విషయాల్లో మన అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. తర్వాత రెండవది, ఇట్లా ఉన్నటువంటి మార్కెట్లకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతుంటే, తర్వాత డైవర్సిఫికేషన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ లో ఎవరు మనల్ని బెదిరించలేరు. ఏదైనా దేశం మేము పలానా దిగుమతి చేసుకోలేము, మా దగ్గరకు వస్తే టారిఫ్ పెంచుతాం, మా దగ్గరకు రావడానికి వీలు లేదని నిషేధిస్తే, మనకు ఆల్టర్నేటివ్ డైవర్సిటీ ఉంటే అప్పట్లకప్పుడు మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. కాబట్టి ఈ డైవర్సిఫైడ్ ట్రేడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అనేక దేశాలతో ఒప్పందాలు ఉండటం వల్ల
అనేక రకాల ఒప్పందాలు ఉండటం వల్ల మనం డైవర్సిఫై చేసుకునేటువంటి అవకాశం